మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సందేశమును వినుచున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. క్రిస్మస్ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. యోహాను మంచి మాట వ్రాస్తున్నారు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది అని వ్రాశారు. యేసుక్రీస్తు పుట్టారు అనే దానికంటే కూడా ఒక ఫుల్ఫిల్గా యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చెను. 2వ పత్రికలో 7వ వచనంలో కూడా దీనికి సంబంధించినటువంటి మాటే మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకోవాలి అని వాక్యం చెప్తుంది. ఈ రోజుల్లో చాలామంది క్రిస్మస్కి సంబంధించినటువంటి క్రిస్మస్ వస్త్రధారణ, క్రిస్మస్ అలంకారం, క్రిస్మస్ ట్రీ అని, క్రిస్మస్ తాతని రకరకాలుగా జరుపుకుంటూ ఉంటారు. కానీ అసలు యేసుక్రీస్తు ఎవరు, ఆయన లోకానికి ఎందుకు శరీరధారిగా వచ్చెను అనే సంగతి చాలామందికి తెలియదు. తెలియని అన్యజనులు కొంతమంది నన్ను అడిగారు, మీ యేసుక్రీస్తు యొక్క చరిత్ర 2020 సంవత్సరాల క్రితం నుండేనండి అని అన్నారు. మీకా ప్రవక్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మంచి మాట చూపించారు. ఆ విషయాన్ని నేను వారికి తెలియజేశాను. కొన్ని ఆధారాలతో లేఖనాలలో కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఇక్కడ ఏమని రాయబడింది? యూదా బెత్లెహేమా, యూదా కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను ఒక రక్షకుడు నీలో నుండి రాబోతున్నారు అని కింద ఒక మాట అంటారు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. చూశారండి, యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు లేక 2010 సంవత్సరాలు లేక 2020 సంవత్సరాల క్రితం చరిత్రే కాదు. ఇక్కడ మీకా ప్రవక్త అంటారు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. యేసుక్రీస్తు ఎవరండి? దేవుడు. ఆయన శరీరధారిగా వచ్చారు. ఆయన ప్రత్యక్షతలు రకరకాలుగా ఉంటాయండి. ఆయన ఇప్పటికీ శరీరధారిగా వచ్చారు. ఇదొక ప్రత్యక్షత. రాబోయే రోజులు రహస్యముగా ఆయన రాబోతున్నారు. అది 2వ రాకడ అంటారు. అదొక ప్రత్యక్షత. 3.5 సంవత్సరాల మధ్యకాలంలో ఆయన మరలా రక్షింపబడినటువంటి వారిని తీసుకుపోవటానికి ఆయన మేఘారుడై వస్తారు. అదొక ప్రత్యక్షత. అరిమెగెద్దోను యుద్ధం చేయటానికి ఆయన మరల ఈ లోకానికి వస్తారు. అదొక ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షతలు రాకడలు రకరకాలుగా ఉంటాయి. ఆయన ఎవరు? దేవుడు. చాలామందికి తెలియక యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఒక నరుడు, ఆయన ఒక ప్రవక్త అంటారు. ఇంకొంతమంది ఏమో ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు అని యేసుక్రీస్తును ప్రక్కన పెడతారు. యేసుక్రీస్తు నరుడు కాదండి, ఆయన దేవుడు. ఇంకా కొన్ని
వచనాలు కూడా మీకు చదివి వినిపిస్తాను. ఆ వచనాలు మీరు చదివితే మీకే అర్థమవుతుంది యేసుక్రీస్తు ఎవరు, ఆయన లోకానికి ఎందుకు శరీరధారిగా వచ్చారని. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నారు, ఒకసారి మీరు వినండి. పితరులు వీరు వారు, చూడండి ఈ మాట, శరీరమును బట్టి యేసుక్రీస్తు వీరిలో పుట్టెను. చూశారండి, శరీరమును బట్టి ఆయన శరీరధారిగా రావటం అవసరమైంది ప్రజలకు. అందుకని ఆయన శరీరమును బట్టి వీరిలో పుట్టెను, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడు. నా ప్రియమైన సహోదరులారా, ఆ సంగతి చాలామందికి తెలియదు. అందుకే యేసుక్రీస్తు చరిత్ర 2019 సంవత్సరాల క్రితమా 20 సంవత్సరాల క్రితమా అని వారికి తెలిసిన జ్ఞానంతో నడిపించబడుతూ ఉంటారు. యేసుక్రీస్తు సస్యేలుగా సంచరించే రోజుల్లో కూడా చాలామందితో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని చెప్పారు. ప్రియమైన సహోదరులారా, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. మనందరికీ బాగా సుపరిచితమైన మరొక మాట కూడా మీకు తెలియజేస్తాను, నోట్ చేయండి. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో మనం ఒక మాటను గమనించగలుగుతాం. ఆది యందు వాక్యము ఉన్నది, వాక్యము దేవుని యందు ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడు. కొంచెం ఆలోచించండి. వాక్యము దేవుడై ఉన్నాడు. 14వ వచనంలోనికి వచ్చేసరికి ఏమని రాయబడింది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తుగా మన మధ్యలో ఆయన నివసిస్తున్నారు. చాలామందికి ఈ వచనాలు తెలియక యేసుక్రీస్తు ఒక నరుడు అంటారు. ఏమండి, యేసుక్రీస్తు ఒక ప్రవక్త అంటారు. లేకపోతే యేసుక్రీస్తు ఏదో ఒక వర్గానికి సంబంధించిన దేవుడా అంటారు. అది సరైనది కాదని వాక్యం చెప్తుంది. కొలస్సీ పత్రికలో పౌలు ఇంకొంచెం లోతుగా ఒక మాట చెప్పారండి. 2వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మీరు నోట్ చేయండి. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత. చూశారండి, దేవత్వము అంటే ఏంటండి? దైవత్వం, దేవునిలో ఉన్న సుగుణం. దేవుడు దైవత్వం మీద ఇలా ఉంటుంది, దైవత్వానికి సంబంధించిన గుణాలు ఇలా ఉంటాయి. దైవత్వానికి సంబంధించిన గుణం ఇదిగో పరిశుద్ధంగా ఉంటుంది, అనేకులకు మాదిరిగా ఉంటుంది అని పౌలు బోధిస్తూ దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా. ఈ అంశములో మీరు గమనించాలి, యేసుక్రీస్తు ఒక శరీరమును ధరించుకొని లోకానికి రావటానికి, శరీరధారిగా ఆయన ఈ లోకానికి రావటానికి కారణం ఏమిటి? శరీరముగా మన మధ్య నివసించుచున్నది. క్రీస్తు నందు అనే పదం ఉంది అక్కడ. మరొకసారి చదువుతున్నారు, వినండి. సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ప్రియమైన సహోదరులారా, మీ జీవితంలో ఎన్నో స్టార్లు కట్టుకుంటున్నారు, సున్నాలు పూసుకుంటున్నారు, చక్కగా పెయింట్లు చేసుకుంటున్నారు. క్రిస్మస్ అడావుడి బాగానే ఉంటుంది, నేను కాదంటలేదు. కొన్నిసార్లు క్రీస్తుని మిస్ చేసుకుంటున్నారు. ఆ రోజున మరియా యోసేపులు పండుగ వాతావరణంలో పడి యేసుక్రీస్తుని మిస్ చేసుకొని వెళ్ళారు. ఆ తర్వాత మరలా వెతుక్కుంటూ వచ్చారు, ఆయన దేవాలయంలో ఉన్నారు. ఆ రోజున వారు మిస్ చేసుకున్నారు యేసుక్రీస్తుని. ఈ రోజున చాలామంది ఈ పండుగ అడావుడుల్లో పడిపోయి క్రిస్మస్ అంటే ఒక కొత్త బట్టలు ధరించుకోవాలి,
ఏదో వండుకుని తినాలి, స్టార్ ఒకటి కట్టాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, ఒక క్రిస్మస్ ట్రీని పెట్టాలి, క్రిస్మస్ తాతను పెట్టాలి. వీడితో క్రీస్తుని మిస్ చేసుకోవద్దు. యేసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన శరీరమును ధరించుకొని రావటానికి గల కారణం ఏమిటనే సంగతి తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, నేను చదివించే ప్రతి చోట ఒక 2-3 ఆలోచనలు నేను మీకు చెప్తాను. ఆయన శరీరధారిగా లేక శరీరమును బట్టి ఈ లోకానికి వచ్చుట వలన కలిగే కొన్ని ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు మీతో పంచుకుంటాను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని ఒక్కసారి మీరు గమనించండి. మనము పాపముల విషయమై చెడిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు తానే తన శరీరమందు, చూశారండి, నేను చదివించే ప్రతి చోట శరీరమందు, శరీరధారిగా అనే పదాలు ఉంటాయి. తానే తన శరీరమందు మన పాపములన్నిటినీ మ్రాని మీద మోసుకొనెను. శరీరమును ధరించుకొని శరీరధారిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చుట వలన కలిగింది ఏమిటి తెలుసండి? వాక్యం చెప్తుంది, పూర్వపు చరిత్రలో ప్రతి బలి, ప్రతి అర్పణ, ప్రతి ఆజ్ఞ, ప్రతి ధర్మశాస్త్ర విధానాలన్నీ ఏమండి, పశువుల యొక్క రక్తం పాపాన్ని కప్పివేస్తుంది, పాపాన్ని తీసివేయలేకపోతుంది. అందుకని యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి చివరికి శిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచారు. ప్రపంచానికి ఆయన దేవుడని రుజువుపరచబడ్డాడు. ఇదే విషయాన్ని రోమాపత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా వ్రాయబడింది. ఈ రెఫరెన్స్లన్నీ నేను మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఒక అవగాహన రావాలని. 5వ వచనం చదువుతున్నాను చూడండి. శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడని ప్రభావముతో రుజువుపరచబడ్డారట. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియమైన సహోదరులారా, ఎందుకు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారు? మన పాపములన్నిటినీ తీసివేయటానికి. ఈ ప్రపంచంలో ఎన్నో యంత్రాలు ఉండవచ్చు, కానీ మనిషి పాపములో నుండి విడుదల పొందే యంత్రం ఎవరిలో లేదు అనే సంగతి వాస్తవం. పాపములను కప్పిపెట్టడు, పాపములను సంపూర్ణముగా తీసివేయుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారనే సంగతి వాస్తవం. నా ప్రియమైన సహోదరులారా, అందుకే వాక్యం ఈ విధంగా చెప్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. యేసుక్రీస్తు శరీరముతో శరీరధారిగా వచ్చుట వలన అక్కడ మనం పరిశుద్ధపరచబడ్డామనే సంగతి మనం గమనిస్తాం. చూశారండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించడం బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన ఉదయించిన ఆ తొలి రోజుల్లో మనందరికీ తెలుసు కదండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనకు దీనికి సంబంధించిన విషయాలే వ్రాయబడినాయి. మరియాకు చెప్పవలసిన విషయాలు గాబ్రియేలు దేవదూత మరియాకు చెప్పారు. యోసేపుకు చెప్పవలసిన విషయాలు యోసేపుకు చెప్పారు. ఆ సందర్భంలో ఆయనకు మీరు యేసు అనే పేరు పెట్టుదురు,
ఆ పేరుకి అర్థమేమిటో వ్రాయబడింది చూడండి. తన ప్రజల యొక్క పాపములను ఆయన విడిపించును గనుక, ఆయన రక్షించును గనుక, వారి పాపముల నుండి వారిని విడిపించి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసుక్రీస్తు అంటే రక్షకుడు. నా ప్రియమైన సహోదరులారా, ఎన్నో క్రిస్మస్లు జరుపుకోవటం మంచిది నేను కాదంటలేదు. ఆయన లోకానికి శరీరముతో శరీరధారిగా ఎందుకు వచ్చారో కొంచెం ఆలోచన చేసి మనిషి యొక్క జన్మ కర్మ పాపములో నుంచి విడుదల పొంది యేసు రక్తముతో కడగబడి ఆ యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా మీ హృదయములోనికి చేర్చుకుంటే అదే మీ జీవితానికి ఆనందం. జక్కయ్య లాంటి వ్యక్తులు, పాపాత్మురాలు లాంటి స్త్రీలు యేసుక్రీస్తును తమ హృదయములోని చేర్చుకున్నారు. వారిలో ఉన్నటువంటి పాపపు ఆ చీకటి కార్యాలన్నింటినీ తొలగించుకున్నారు. బ్రతుకు ఆశీర్వించబడింది, కుటుంబం రక్షించబడింది. వారు హృదయమందు సంతోషించి ఆనందించారు. పౌలు రోజుల్లో చెరసాల అధిపతి కూడా కాసేపట్లో చనిపోదాం అనుకున్నారు. యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త విన్నారు. తాను తన ఇంటివారు రక్షణ పొందారు. గనుక ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చుట వలన మన పాపములన్నిటినీ ఆయన మ్రాను మీద మోసుకొని పోయాడనే సంగతి వాస్తవం. అది మీరు గమనించాలి. మరొక విషయం కూడా మీతో పంచుకుంటాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని అక్కడ చూడండి. అన్యజనులను ఇశ్రాయేలీలను 2 భాగాలుగా పెట్టి దైవజనుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేంత వరకు పాత నిబంధనలో యెహోవా దేవుడు దేవుడు దేవుడు, ఇశ్రాయేలీల వంశానికే దేవుడు, దేవుడు మాకే దేవుడు మాకే దేవుడు, నిరీక్షణ మాది, మహిమ నాది, దత్తపుత్రత్వం మాది, వాగ్దానాలు మావి అనుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరుడిగా ఒక శరీరధారిగా రావటం అనేది ఒక మర్మం. ఇదే విషయాన్ని పౌలు కూడా బోధించారు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు గమనించగలిగితే అక్కడ చక్కని విషయాలు వ్రాశాడండి పౌలు గారు. దైవభక్తిని గూర్చినటువంటి మర్మం. మరొకసారి చెప్తున్నాను ఇదే మాట, దైవభక్తిని గూర్చిన మర్మం అని ఆయన సశరీరుడిగా వచ్చెను, నీతిమంతుడని తీర్పు పొందెను, రక్షకుడని అనేకులలో ప్రకటింపబడెను, దేవదూతలకు కనబడెను. ఆయన చనిపోయి మృతుల్లో నుండి తిరిగి లేచి తేజోమయుడాయను అని వాక్యం చెప్తుంది. మరి ఈ సందర్భంలో పౌలు గారు చెప్పిన మాట మీ జ్ఞాపకం చేస్తాను. అన్యజనులను ఇటు ఇశ్రాయేలును అప్పటి వరకు వేరువేరుగా ఉన్నారు. యేసుక్రీస్తు శరీరము ద్వారా ఏం జరిగిందనే సంగతి చదువుతున్నారు, గమనించండి. యేసుక్రీస్తు మన సమాధానమై ఉండి మీకును మాకును అంటే అన్యజనులకును ఇటు ఇశ్రాయేలుకును ఉన్నటువంటి ద్వేషమును అనగా ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును చూశారండి. యేసుక్రీస్తు శరీరమందు కొట్టివేయుట వలన మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఆయన ఏకము చేశాడు. చూశారండి. సమాధానకర్తగా శరీరధారిగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చుట వలన ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి వివాదాలు విభేదాలు తొలగిపోయాయి. అందుకే యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత యూదుడని గ్రీకు దేశస్థుడని దాసుడని
యజమానుడని భేదము లేకుండా ఈ రోజున సర్వ ప్రపంచం నడిపించబడుతుంది యేసుక్రీస్తును నమ్ముకున్నవారు. నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజున ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏమండి, బురద ఇనుము అతకనట్లుగా అనేకుల మధ్యలో వివాదాలు. దానియేలు ఎప్పుడో చెప్పారు, ఒక ప్రజా సామ్రాజ్యం రాబోతుంది, అది మట్టితో ఇనుముతో ఈ మట్టి లేక బురద అతకనట్లుగా పొసకనట్లుగా ఏకభావం, ఏకతాత్పర్యం, ఏకాలోచనలు ఉండవు. రాష్ట్రాలు, దేశాలు, వర్గాలు అన్నీ విభేదాలుగా ఉంటాయి. ఆ విభేదాలన్నింటినీ కొట్టివేయటానికి, మధ్య గోడను తీసివేయటానికి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారు. ఆయన శరీరమందు ఉభయులను ఏకం చేశాడనే సంగతిని వ్రాస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజున ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో ఇంకా విభేదాలుండి మధ్య గోడ కట్టుకొని మనుషులకు మధ్యలో కులాలని రకరకాల విధాలుగా నడిపించబడుతూ, సాంప్రదాయాలు ముసుగులు నడిపించబడుతూ ఉన్నారా? ఆచారానికి ఏమండి క్రిస్మస్ జరుపుకుంటున్నారా? ఆచారానికి ప్రభువుని నమ్ముకున్నారా? ఒక నిజ క్రిస్మస్ మీరు అనుభవించాలంటే ఇదిగో ప్రభు చెప్తున్నారు, ఆయన శరీరధారిగా వచ్చటం వలన ఈ మధ్య గోళ్ళన్నీ కొట్టివేయబడినాయి, ఉభయులను ఏకం చేశాడు. ఇంకా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి కొన్ని మాటలే మీకు చెప్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు గమనించండి. ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడిందండి. యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో, బాగా ఆలోచన చేయండి, మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూశారండి, యేసుక్రీస్తు అంగీకరింపబడాల్సిన అవసరం ఏముందండి? యేసుక్రీస్తు ఒక మాదిరి, శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ఒక మాదిరి, స్వభావాలలో మాదిరి. క్షమించాను, మీరు క్షమించండి. ప్రేమించాను, మీరు ప్రేమించండి. నేను కనికరించాను, మీరును కనికరించండి అని ఒక మాదిరి. అలాగే యేసుక్రీస్తు ప్రార్థనలో ఒక మాదిరి, యేసుక్రీస్తు జీవితం అంతా ఒక మాదిరి. ఇది ఇలా భయభక్తులు కలిగి ఉంటే, ఇలా ప్రార్థనలు చేస్తే ఒక రోజున అంగీకరించబడతాము. ఈ లోకములో జీవించే ప్రతివారు ఒక రోజున దేవుని చేత అంగీకరింపబడాలి. ప్రారంభంలోనే మనకు తెలుసు, కయ్యూను ఏబేలు వచ్చారు. వారి అర్పణను దేవుడు అంగీకరించలేదు, వారిని దేవుడు అంగీకరించలేదు. ఇలా చాలా నేను చదువుకుంటూ వస్తే లేఖనాలలో చాలామంది అంగీకరించబడటం లేదు. మనుషులు అంగీకరిస్తే చాలు అనుకుంటున్నారు, మనుషుల మధ్యలో అంగీకారంగా బ్రతుకుతున్నారే కానీ ఒక రోజున నిన్ను దేవుడు అంగీకరిస్తారో లేదో, మీ సంఘమును, మీ పరిచర్యను, మీ విధానాలను అంగీకరిస్తారో లేదో ఒకసారి ఆలోచన చేయండి. ఇదిగో ఇలా ప్రార్థన చేస్తే సామాన్యముగా సాధారణముగా చేసే ప్రార్థనలు వేరండి. దీన శరీర మహిమగల శరీరముగా మార్చబడేటట్లు మహారోధనముతో కన్నీళ్లతో కృతజ్ఞత స్తుతులు యాచనలు సమర్పించి ఆయన అంగీకరింపబడెను. మనము కూడా ఆ విధంగా ఉండి అంగీకరించబడాలని యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచారు. ఆయన శరీరధారిగా వచ్చుట వలన ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలని ఆయన కోరుకున్నారు. మరి మీ జీవితం ఒకసారి ఆలోచన చేయండి. శరీరధారిగా ఆయన వచ్చారని ఒప్పుకుంటారా? శరీరధారిగా ఆయన వచ్చారని విశ్వసిస్తారా? ఆ ఆశీర్వాదాలు పొందుతారా?
ఇంకా మీకు లేఖనాల్లో ఒక్క మాట చూపిస్తానండి. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం అండి. ఇక్కడ చూడండి, ఒక మంచి మాట వ్రాయబడింది. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ద్వారా ఏదో ఒక అద్భుతం చూడాలి అనుకుంటా ఉన్నారు. అప్పుడు యేసుప్రభు అంటారు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3వ దినమని నేను దాన్ని లేపుతానన్నాడు. వారు అనుకుంటారు, యెరూషలేము దేవాలయమును పితరులు సంవత్సరాలు తరబడి కట్టారే, ఈయన 3 రోజుల్లో ఎలా తిరిగి లేపుతారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన భౌతిక సంబంధమైన యెరూషలేము దేవాలయము గురించి కాదు అని చెప్పింది. తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన శరీరమే ఒక దేవాలయం. క్రైస్తవ సమాజానికి పునరుద్ధానమును గూర్చిన ఒక నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ అనేది వెన్నెముక వంటిది. ఈ రోజులో చాలామందికి నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని ప్రజల వలె నడిపించబడుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. క్రైస్తవ సమాజమా, మీకు నిరీక్షణ అవసరం. ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉండాలి. నేను ఎవరిని, ఎందుకు ఈ లోకానికి వచ్చాను, ఎంతకాలం ఉంటాను, ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అనేది ప్రతి క్రైస్తవ సమాజానికి కావాలండి. ఆ రోజుల్లో యోబు గారే అన్నారు, నా శరీరం ఈ విధంగా చీకిపోయినా మరొక శరీరముతో నా విమోచకుని నేను చూస్తానని. పితరులకే అంత నిరీక్షణ ఉంటే మరి నిరీక్షణ లేని ప్రజల వలె నడిపించబడుతూ ఉన్నారా? లేక ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ జరుపుకునే మీరు ఒక శుభప్రదమైన నిరీక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తులో కలిగి జీవిస్తారా? యోహాను రాస్తాడు, మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం కదా, ఇక రాబోయే రోజులు ఏమవుతాము? ఆయన ప్రత్యక్షం కాబోతున్నారు కనుక మనము కూడా ఆయన్ను పోలి ఉంటాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వారు ఆయన వలె పవిత్రముగా జీవితాన్ని గడుపుతారు. ఈ శుభవేళ, ఈ క్లుప్త సందేశం యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చుట వలన కలిగే కొన్ని ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు లేఖనాల ఆధారంతో మీకు తెలియచేశాను. మరి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారని ఒప్పుకొనండి, విశ్వసించండి, అంగీకరించండి. ఆ తర్వాత జన్మ కర్మ పాపములన్నిటినీ విడిచిపెట్టండి. రెండవది, ఉభయులను ఏకం చేసినట్లుగా వివాదాలు విభేదములు లేకుండా నడిపించబడండి. ఒక రోజున తండ్రి అంగీకరించేటట్లుగా నడిపించబడండి. పునరుద్ధానపు నిరీక్షణతో జీవించండి. ఈ మాటలు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలుగునట్లుగా నేను ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడువైన తండ్రి, మీరు శరీరధారిగా ఈ లోకానికి వచ్చుట వలన కలిగే ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయో లేఖనాల ఆధారంతో ఇప్పటి వరకు మీ ప్రజలకు బోధించారు. వాటన్నిటినీ ఒక్కొక్కరి హృదయములలో స్థిరపరిచి భద్రపరచండి. ఈ మాటల ప్రకారంగా నడిపింప చేయండి. ఒక నిజ క్రిస్మస్ జరుపుకొని క్రిస్మస్ ఆశీర్వాదాలు ప్రజలు అనుభవించున్నట్లు సహాయం దయచేసి ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.